హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎడ్యుకేషన్. ఈరోజు నేను స్పోకెన్ ఇంగ్లీష్లో ముఖ్యమైన టెన్సెస్ అనేది చెప్పబోతున్నాను. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే టెన్సెస్ మనకి వస్తేనే మాట్లాడగలం. ఇప్పుడు టెన్సెస్ అనేది నేర్చుకుందాం. టెన్సెస్ ఆర్ 3 టైప్స్. అంటే టెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం. అగైన్ ఈచ్ టెన్స్ డివైడ్ ఇంటూ 4 టైప్స్. అంటే ఈ 3 టెన్స్లు ఒక్కో టెన్స్ మళ్ళీ 4 టైప్స్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. అంటే ప్రజెంట్ టెన్స్లో 4 టైప్స్, పాస్ట్ టెన్స్లో 4 టైప్స్, ఫ్యూచర్ టెన్స్లో 4 టైప్స్. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో చూద్దాం 4 టైప్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైంది కదా? ఇప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే టు ఎక్స్ప్రెస్ రెగ్యులర్ యాక్షన్స్, జనరల్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్స్, ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్. అంటే రెగ్యులర్ యాక్షన్స్ అంటే మనం ప్రతిరోజు చేసేది అనమాట. అంటే ఎగ్జాంపుల్కి, అరే నువ్వు రోజు స్కూల్కి పోతున్నావా అంటే నేను రోజు స్కూల్కి పోతున్నాను. సో అలా అనమాట. అంటే డైలీ జరిగే పని అనమాట. సో నెక్స్ట్ జనరల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు. అలాగే యూనివర్సల్ ట్రూత్స్ అంటే విశ్వంలో కొన్ని సత్యాలు. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్కి స్ట్రక్చర్ అనేది చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ V1 అండ్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ యూ వీ దేర్కి V1, హీ షీ ఇట్కి V5 అనమాట. ఇప్పుడు అంటే V5 అంటే ఎస్ కానీ ఐఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్కి V1 వర్క్ అనుకోండి, V5 వర్క్స్ వస్తున్నామంట. అంటే ఎస్ అనే యాడ్ అవుతుంది అనమాట. ఎస్ఈఎస్ అంటే V5 సింగులర్స్కి మాత్రం వస్తుందన్నమాట, ప్లూరల్స్కి V1 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్ ఐ ఈట్ యాపిల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు యాపిల్ తింటాను. నెక్స్ట్ వీ ఈట్ యాపిల్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు యాపిల్ తింటాము. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. వీ ప్లే క్రికెట్ ఎవ్రీ వీక్. మేము ప్రతి వారము క్రికెట్ ఆడుతాము. వీ ప్లే కబడ్డీ ఎవ్రీడే. మేము ప్రతిరోజు కబడ్డీ ఆడుతాము. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సో ఇది యూనివర్సల్ ట్రూత్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ కూడా రెగ్యులర్ యాక్షన్స్ అనమాట. అంటే ప్రతిరోజు జరిగేది. సో నెక్స్ట్ హీ స్పీక్స్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. నెక్స్ట్ షీ కుక్స్ ఫుడ్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు వంటను వండుతుంది. సో ఇక్కడ మీరు గమనించండి, స్పీక్కి ఎస్ వచ్చింది, కుక్కి ఎస్ వచ్చింది. నేను చెప్పాను కదా, సింగులర్స్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వస్తుంది అనమాట. సో అదనమాట. సో నెక్స్ట్ కౌ గివ్స్ మిల్క్. ఆవు పాలని ఇస్తుంది. ఇది జనరల్ ట్రూత్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెగటివ్ క్వశ్చన్స్, అలాగే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇవి కూడా చెప్తాను. అలాగే మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడు నేను ఇచ్చాను కదా, ఐ యూ దే ఈ షేట్. సో అవితో ప్రాక్టీస్ చేయండి. అంటే ఐ ఈట్ మ్యాంగోస్ ఎవ్రీడే, వీ ఈట్ మ్యాంగోస్ ఎవ్రీడే, యూ ఈట్ మ్యాంగోస్ ఎవ్రీడే, డేర్ ఈట్ మ్యాంగోస్ ఎవ్రీడే, హీ ఈట్స్ మ్యాంగోస్ ఎవ్రీడే, షీ ఈట్స్ మ్యాంగోస్ ఎవ్రీడే. సో అలా మీరు ప్రాక్టీస్ చేయండి అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.